నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టింది. పాఠశాలలో సౌకర్యాల కల్పనతో పాటు మెరుగైన విద్య, పాఠ్య పుస్తకాలు, ఇతర సామాగ్రి అందించడంతో కొత్త విధానం తీసుకొచ్చింది. జూన్ 12న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట కిట్లు అందించాలని నిర్ణయించింది. ఈ కిట్లో పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్ బుక్స్, నిఘంటువులు, ఏకరూప దుస్తులు, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓం ప్రకాష్ను ఆయన భార్య పల్లవిని హత్య చేసినట్లు తేలగా ఈ క్రమంలో ఆమె అత్యంత పాశవికంగా వ్యవహరించినట్లు వెలువడింది. కత్తితో పొడిచే ముందు కళ్ళల్లో కారం చల్లిన పల్లవి తర్వాత ఆయన్ను బంధించి విచక్షణ రహితంగా పొడిచినట్లు గుర్తించారు. అయితే పల్లవి మానసిక స్థితి సరిగ్గా లేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాష్ ఆయన భార్య పల్లవి గొడవపడ్డారు. దీంతో పల్లవి ఆయనపై కారం పొడి చల్లిందని పోలీసు వర్గాలు తెలిపాయి. కళ్ళు మండుతుండగా తీవ్రంగా బాధపడుతున్న ఆయన్ను కట్టేసిన పల్లవి తర్వాత పలుమార్లు పొడిచి చంపిందని వెల్లడించాయి. ఈ క్రమంలో ఆమె ఒక గ్లాస్ బాటిల్ ఉపయోగించిందని పోలీసులు చెప్పారు. తర్వాత నిందితురాలు మరో పోలీసు అధికారి భార్యతో వీడియో కాల్లో మాట్లాడారన్న పోలీసులు తన భర్తను తానే చంపేసినట్లు చెప్పారని పేర్కొన్నారు. ఈ క్రమంలో హత్య ఘటన పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పల్లవిని, ఆమె కుమార్తె కృతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రం ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తుందనడంతో పాటు అందులో పలు లోపాలున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బోస్టన్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమెరికా భారత్ సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్కు కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగిన వాన్స్కు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్వాగతం పలికారు. భారత దళాలు వాన్స్కు గౌరవ వందనం చేశాయి. అనంతరం పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ నెల 24 వరకు JD వాన్స్ దేశంలోనే పలు చారిత్రక ప్రదర్శనలను సందర్శించనున్నారు. తొలుత ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా విజయవంతంగా హైడ్రోజన్ బాంబుని పరీక్షించింది. ఇది 1000 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వెలువరుస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించగలదు. ఈ పరీక్ష అణ్వస్త్రాల తరహాలోనే పేలుడు తీవ్రతను కలిగించినప్పటికీ తదనంతర రేడియేషన్ దుష్పరిమాణాలు లేవని చెప్తున్నాయి. ఈ బాంబు అధిక ఉష్ణోగ్రతతో అల్యూమినియం అలాయిల్లో రక్షణ పరికరాలను కరిగించి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించగలదని వెల్లడించింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.